సో మనము ఇక్కడ 9 to 10 మధ్య తీసుకుంటే ప్లస్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. సో ప్లస్ చేసినప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు మనము 360 లేదా 360 కంటే ఎక్కువ వచ్చే సమయంలో మనము ప్లస్ తీసుకోకూడదని చెప్పాం. సో ఎక్కువ టైంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, తక్కువ టైంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, తక్కువ టైంలో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేవిధంగా 3 నుంచి 4 మధ్య 0 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది అంటే కోయిన్సైడ్ ఎప్పుడు వస్తుంది, 180 డిగ్రీస్ రైట్ యాంగిల్ ఎప్పుడు వస్తుంది, రైట్ యాంగిల్ మనకు 90 డిగ్రీస్ ఎప్పుడు వస్తుంది అంటే రైట్ యాంగిల్ అని ఇస్తాడండి క్వశ్చన్లో. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో 90 డిగ్రీస్ అని డైరెక్ట్ ఇవ్వడు. ఓకే, క్వశ్చన్లో 90 డిగ్రీస్ అని డైరెక్ట్ ఇవ్వడు, మీకు రైట్ యాంగిల్ అని ఇస్తాడు. అప్పుడు రైట్ యాంగిల్ అంటే 90 తీసుకోవాలి, రైట్ యాంగిల్ అంటే 180 తీసుకోవాలి, 0 డిగ్రీస్ అంటే కోయిన్సైడ్ అని తీసుకోవాలి. అంటే కోయిన్సైడ్ నుంచి మీరు 0 డిగ్రీస్ అని తీసుకోవాలి. మనం ఏం చెప్పాం, 30 hours ±θ 2/1. ఓకే, మనకి ఈ రెండు కలిపి 360 కంటే తక్కువ వస్తుందా, యూ కెన్ ప్రొసీడ్ విత్ ప్లస్. 360 కంటే ఎక్కువ వస్తుందా, యూ షుడ్ ప్రొసీడ్ విత్ మైనస్. ఓకే, 30 3 to 4 మధ్య కదా మనకు కావాల్సింది, 3 to 4 మధ్య. ఫస్ట్ 0 డిగ్రీస్ చూద్దాం, 0 డిగ్రీస్ చూద్దాం. 30 into 3 ప్లస్ θ ఎంత 0 డిగ్రీస్ చేయండి అందరూ. 90 into 2/11 అంటే 180/11. ఇక్కడ మనకు 180/11, 180/11, 11 ones సో 7 వస్తుంది, 11 6 66, 4/11 వస్తుంది. ఓకే, మనకేమొస్తుంది 0 డిగ్రీస్ తీసుకుంటే మనకు 3 గంటల 16 నిమిషాల 4/11 సెకండ్ల మధ్య మనకు క్లాక్లో ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నారు. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కూడా ఒకటే దాని మీద వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మనము 0 డిగ్రీస్ తీసుకున్నాం, ఇప్పుడు 180 డిగ్రీస్ తీసుకున్నాం. 30 hours ±θ 2/11, 30 into 3 ప్లస్ 180 తీసుకుంటున్నాం 2/11. ఓకే, 90 ప్లస్ 180 2/11 అంటే 270 into 2/11 అంటే 540 వస్తుంది, 540/11. సో మనకు 11 4s 44 వస్తుంది, నెక్స్ట్ 10 మిగులుతుంది, 11 9s 90 అని ఉంటుంది. సో 1/11 అంటే 3 గంటల 49 నిమిషాల 1/11 సెకండ్స్కి మనకు రైట్ యాంగిల్ ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనము 90 డిగ్రీస్ చూద్దాం. ఓకే, 30 hours ±θ 2/11, 30 into 3 ప్లస్ 90 2/11. ఓకే, 90 90 180, 180 into 2/11 360 వస్తుంది, 360/11. సో మనకు ఆల్రెడీ చూసాము ఇది 360/11. సో 11 3s 33, మనకు 30 ఉంటుంది కాబట్టి 11 2s 22. ఓకే, 8/11 మనకు వస్తుంది. అంటే 3 hours 32 minutes 8/11 సెకండ్స్ మధ్య మనకు రైట్ యాంగిల్ వస్తుంది అని చెప్తున్నాం. సో మనం ఈ క్లాసెస్లో మరొక ఎగ్జాంపుల్తో చూసాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఇదే మోడల్లో నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఓకే.